మీకు రామాయణం గురించి ఎంత తెలుసు? ఈ 10 ప్రశ్నల్లో కనీసం 8కి సరైన సమాధానం చెప్పగలిగితే మీరు నిజమైన రామాయణ అభిమాని. చివరి ప్రశ్న మాత్రం చాలా కష్టం. క్వశ్చన్ 1. శ్రీరాముడు ఏ వంశానికి చెందినవాడు? ఏ. చంద్రవంశం, బి. సూర్యవంశం, సి. యాదవ వంశం, డి. కురువంశం. 5, 4, 3, 2, 1. సరైన సమాధానం బి. సూర్యవంశం. క్వశ్చన్ 2. శ్రీరాముడి తండ్రి ఎవరు? ఏ. జనక మహారాజు, బి. దశరథ మహారాజు, సి. శంతనుడు, డి. విశ్వామిత్రుడు. 5, 4, 3, 2, 1. సరైన సమాధానం బి. దశరథ మహారాజు. క్వశ్చన్ 3. సీతాదేవి తండ్రి ఎవరు? ఏ. దశరథుడు, బి. జనక మహారాజు, సి. వశిష్ఠుడు, డి. సుగ్రీవుడు. 5, 4, 3, 2, 1. సరైన సమాధానం బి. జనక మహారాజు. క్వశ్చన్ 4. శ్రీరాముడితో 14 సంవత్సరాల వనవాసానికి ఎవరు వెళ్లారు? ఏ. భరతుడు మాత్రమే, బి. లక్ష్మణుడు మరియు సీత, సి. శత్రుఘ్నుడు మరియు భరతుడు, డి. హనుమంతుడు మరియు సుగ్రీవుడు. 5, 4, 3, 2, 1. సరైన సమాధానం బి. లక్ష్మణుడు మరియు సీత. క్వశ్చన్ 5. రావణుడు సీతాదేవిని ఎక్కడికి తీసుకెళ్లాడు? ఏ. అయోధ్య, బి. మాథల, సి. లంక, డి. కిష్కింధ. 5, 4, 3, 2, 1. సరైన సమాధానం సి. లంక్. క్వశ్చన్ 6. హనుమంతుడు సీతాదేవిని మొదటసారి ఎక్కడ చూశాడు? ఏ. అశోకవనంలో, బి. అయోధ్యలో, సి. కిష్కింధలో, డి. మాథలలో. 5, 4, 3, 2, 1. సరైన సమాధానం ఏ. అశోకవన. క్వశ్చన్ 7. రాముడు సుగ్రీవుల స్నేహానికి ప్రధాన కారణమేమిటి? ఏ. రావణుడితో యుద్ధం, బి. సీతను వెతకడం మరియు వాలిని ఓడించడం, సి. అయోధ్యను గెలుచుకోవడం, డి. లంకను పాలించడం. 5, 4, 3, 2, 1. సరైన సమాధానం బి. సీతను వెతకడం మరియు వాలిని ఓడించడం. క్వశ్చన్ 8. లంకకు వెళ్లడానికి సముద్రంపై వంతెన నిర్మాణంలో ప్రముఖంగా పనిచేసిన వానరుడు ఎవరు? ఏ. అంగదుడు, బి. జాంబవంతుడు, సి. నలుడు, డి. సుగ్రీవుడు. 5, 4, 3, 2, 1. సరైన సమాధానం సి. నలుడు. క్వశ్చన్ 9. ఇంద్రజిత్తు అని కూడా పిలువబడిన రావణుడి కుమారుడు ఎవరు? ఏ. కుంభకర్ణుడు, బి. విభీషణుడు, సి. అక్షకుమారుడు, డి. మేఘనాదుడు. 5, 4, 3, 2, 1. సరైన సమాధానం డి. మేఘనాదుడు. క్వశ్చన్ 10. రావణుడి తమ్ముళ్లలో ధర్మం వైపు నిలిచినవాడు ఎవరు? ఏ. కుంభకర్ణుడు, బి. విభీషణుడు, సి. మేఘనాదుడు, డి. ప్రహస్తుడు. 5, 4, 3, 2, 1. సరైన సమాధానం బి. విభీషణుడు. మీకు 10కి ఎన్ని సమాధానాలు కరెక్ట్ వచ్చాయి? 10/10 అయితే మీరు నిజమైన రామాయణ నిపుణులు. మీ స్కోర్ను కామెంట్ చేయండి. ఇలాంటి మహాభారతం, రామాయణం, పురాణాల క్విజ్ల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.